హాయ్ హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్బీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే సమ్మర్లో మనకి అందరికీ ఎంతో ఇష్టమైన ముంజులైతే తెచ్చుకున్నాం మేము. ఇవి యెస్టర్‌డేనే తెచ్చుకున్నాము, కానీ కట్ చేయడం అవ్వలేదు. ఈరోజైతే మా సూర్య కట్ చేస్తున్నాడు. మా మరిది తను. మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పాను కదా! తనకే. మా హస్బెండ్ వాళ్ళ బ్రదరు. వన్ బై వన్ అందరం తిన్నాం. చాలా టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ అయితే చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను మీకైతేని. సమ్మర్‌లో మనకి దొరికేవైతే అన్నీ తీసుకోవాలండి. ఏ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్‌కే తీసుకుంటే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనకి సమ్మర్‌లో మామిడి పళ్ళు, అలాగే ముంజులు కంపల్సరీ తీసుకోవాలి. మనకి బాడీ హీట్ అయితే బాగా పెరిగిపోద్ది సమ్మర్‌లో. అలాంటప్పుడు ఇలా ముంజులు అవి తీసుకుంటే హీట్‌ని తగ్గిస్తది. అలాగే బోలెడు రకాల మనకి రోగనిరోధక శక్తిని పెంచే వైటమిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి ముంజుల్లోని. తప్పకుండా అందరూ తీసుకోండి. మనకి దగ్గరలో దొరకకపోయినా సిటీల్లో కూడా అమ్ముతున్నారు ఇప్పుడు. మాకైతే మేము చెట్టు ఎక్కి కోసుకున్నాము. కిషోర్ తింటున్నాడు. నెక్స్ట్ అయితే వన్ బై వన్ అందరం అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఇంటి దగ్గర తెచ్చుకుని ఇలా కోసుకుని తింటే చాలా బాగుంటుంది అందరితో సరదాగానే. మా అమ్మకు కూడా చాలా ఇష్టం ముంజలంటే. తను కూడా ఇష్టంగా తింటుంది. నెక్స్ట్ నేను, మా అత్తయ్య, వర్షు అందరం తిన్నాం. మేమందరం తింటుంటే కిట్టుబాబు కూడా కావాలన్నాడు. తను కూడా తిన్నాడు. వాటర్ లాంటిది కూడా తాగిపించొచ్చు పిల్లలకి. నెక్స్ట్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఈరోజైతే కుకింగ్ వీడియో వచ్చేసి కొత్తిమీర పచ్చడి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. అందరూ చేసే విధంగా కాకుండా ఒక డిఫరెంట్ వేగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే దీనికోసం ఒక 20 వరకు పచ్చిమిర్చి, వెల్లుల్లి రబ్బలు, కొత్తిమీర, అలాగే పోపులు మనకి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు తీసుకున్నాను. మనకి కొత్తిమీర ఫ్రెష్‌గా మనకి బాగా ముదది కాకుండా ఉంటే బాగుంటుంది పచ్చడి అయితేని. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ చింతపండు గుజ్జు కూడా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేయించేసుకోవాలి. మనకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేయించుకోవచ్చు మనకి స్పైసీనెస్ని బట్టి. నెక్స్ట్ అయితే అదే ఆయిల్లో ఒక గుప్పెడు శనగపప్పు, అలాగే జీలకర్ర, మినపప్పు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం మిక్సర్లోకి అయితే తీసేసుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు ఎప్పుడైనా సరే బాగా కూల్ అయిన తర్వాతే పట్టుకోవాలండి, లేదంటే మిక్సీ జార్ అయితే పాడైపోద్ది. నెక్స్ట్ అయితే మనకి ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్లోనే, ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమి వేయనవసరం లేదు. ఆయిల్లోనే కొత్తిమీర వేసుకుని మగ్గించుకోవాలి. కొత్తిమీరని కట్ చేసుకుని నీట్గా అలా మగ్గించేసుకోవాలి. మిక్సీ జార్లోకి అన్నీ తీసుకున్న తర్వాత నా దగ్గర చింతపండు గుజ్జు ఉన్నది, అదైతే 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ అవన్నీ వేసుకోవాలి. కొద్దిగా మనకి కొత్తిమీర మగ్గిన తర్వాత ఒక 6, 7 టమోటాల వరకు కట్ చేసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ముందుగా మగ్గించుకున్న కొత్తిమీరలో వేసుకుని మగ్గించుకోవాలి. మనకి వెల్లుల్లి రబ్బలు పచ్చివి కూడా వేసుకోవచ్చు చట్నీలోని. వెల్లుల్లి తింటే కూడా చాలా మంచిది. మనకి ఫైనల్గా కొత్తిమీర అలాగే టమోటాలు కూడా మగ్గిపోయినాయి. అవి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం పోపులు మిక్సీ పట్టుకోవాలి. అవి బాగా నలిగిన తర్వాత కొత్తిమీర అలాగే టమోటాలు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. మనకి ఇది రైస్లోకి, నెక్స్ట్ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మనకి గట్టిగా కావాలి అంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు, లేదంటే పల్చగా అంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే పోపు కోసం అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేయించుకొని పోపు వేసుకోవాలి. మనకి ఏ పచ్చడిలో కన్నా ఫస్ట్ పోపు వేసుకుంటే కొద్దిగా నిలవ అయితే ఉంటుంది 2-3 డేస్ వరకు. ఫైనల్గా పోపు అయితే వేసేసాం. ఇడ్లీలోకి, రైస్లోకి ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర పచ్చడికి కొత్తిమీరతోనే గార్నిష్ చేయాలి. ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.